హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పద్మ. నా డే ఎలా స్టార్ట్ అవుతుందో ఈరోజు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేనైతే మార్నింగ్ లేవగానే రైస్ అయితే పెట్టేశాను. పిల్లలకి క్యారేజ్ పెట్టాలన్నమాట. తర్వాత క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను. దానికోసం క్యారెట్ కట్ చేసుకుంటున్నా. ఈరోజైతే ఫ్రైడే అన్నమాట, శ్రావణ శుక్రవారం. ఇంకా ఎర్లీ మార్నింగ్ లేసేసి పిల్లలకి క్యారేజ్ పెట్టేసి ఇంట్లో పూజ ఉంటుంది కదా, చేసుకోవాలన్నమాట. శ్రావణ శుక్రవారం కాబట్టి మా పక్కింటి అక్కడ నన్ను తాంబూలానికి పిలిచింది. రెడీ అయ్యి తొందరగా అక్కడికి కూడా వెళ్ళిపోవాలన్నమాట. ముందుగా పిల్లలకైతే లంచ్ తయారు చేయాలి. పొద్దున్న లేచిన దగ్గర నుంచి హడావిడిగా ఉంటుంది. పిల్లల్ని పంపించాలి, మా ఆయన హాస్పిటల్కి పంపించాలి. నెక్స్ట్ వచ్చి నేను ఇంట్లో పూజ అయి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలి. చాలా బిజీ అండి. మార్నింగ్ లేవగానే నాకైతే చాలా కష్టంగా ఉంటుంది. ఈ పనులన్నీ అయిపోతే మళ్ళీ వీడియో తీసుకోవాలి. ఒక్కొక్కసారి అసలు ఇప్పుడు వీడియోలు కూడా చేయట్లేదు, కొంచెం హెల్త్ బాగాలేసరికి. ఈ పిల్లల బాటిల్స్ అయితే ఇలా క్లీన్ చేస్తాను 2 డేస్కి ఒకసారి. దాంట్లో కల్లుప్పు వేసేసి వాటర్ పోసి షేక్ చేసి ఇలా నీట్గా కడగండి. మా పెద్ద అబ్బాయికి అయితే పెద్ద బాటిల్ తీసి వచ్చేసాను, లీటర్ బాటిల్ అనమాట. అది వాడు తీసుకోబాడనుకున్నా తీసుకెళ్తున్నాడు. వీళ్ళు వాటర్ తాగరండి, చిన్న బాటిల్ తెచ్చుకెళ్తే అప్పటికప్పటికి అయిపోతాయి కదా, అందుకని నేను పెద్ద బాటిల్ తీసుకొచ్చాను. ఎలాగో తీసుకెళ్తున్నాడు. ఇలా 2 డేస్కి ఒకసారి ఉప్పు వాటర్తో క్లీన్ చేసి పంపించండి బాటిల్స్ అయితే. రైస్ కుక్కర్లో పెట్టేశాను. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అవుతుందన్నమాట. క్యారెట్ ఫ్రైకి అయితే ఆయిల్ పోస్తున్నాను. మార్నింగ్ నా పనిలో నేను ఫుల్ బిజీలో ఉంటే నాకు వెనక మళ్ళా ఒక వాయిస్ అయితే వినిపించింది. అది మామూలుగా యాక్చువల్లీ ఈ టైంలో అయితే వినిపించకూడదు, 11కి అలా వినిపించాలా. ఆ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది. నేను షాక్ అనమాట, ఎవరా అని చూశాను. ఒక 5 నిమిషాలు అయితే నాకైతే వాయిస్ వినిపిస్తుంది కానీ మనిషి కనిపించలేదు. ఇప్పుడు వచ్చింది చూడండి, అప్పుడే ఊసిని అట వచ్చేసింది. ఏమమ్మా ఇంత ఎర్లీగా లేచినావు అంటే ఛార్జింగ్ వైర్ కోసం వచ్చింది. యాక్చువల్లీ ఆమె 11కి లేస్తుంది మామూలుగా. ఈరోజు అయితే 8 కూడా అలా 7:30కే వచ్చేసింది. షాక్లో ఉన్నా, నాకేం మాటలు రావట్లేదు. ఇంకలా ఇద్దరం ఆవలించుకుంటా ఉన్నాము. నిద్ర సరిపోలేదు ఇద్దరికి. అయిపోతే ఇంక నేను చూడండి ఎట్టుందో కాంబినేషన్ ఎదురుపోయింది. డైలీ మార్నింగ్ 11కి తీసుకొస్తుంది కుంకుమ పువ్వు వాటరు. మేము తాగుతున్నాం. మా స్కిన్ లో ఏమన్నా మీకు తేడా కనిపిస్తే కామెంట్ చేయండి. అలా ఇంకా సరదాగా మాట్లాడుకునేస్తున్నాం అన్నమాట. ఇంకా క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేయాలి. నెక్స్ట్ వచ్చి నేను రమణి వాళ్ళ ఇంటికి వెళ్ళినా గంట రాను, రమణి మా ఇంటికి వచ్చినా గంట బాము అంతే, లేకపోతే అసలు రావన్నమాట. వస్తే సామాన్యంగా పోము. చూడండి మళ్ళీ ఆవలిస్తా ఉంది అమ్మాయి. తెల్లవాదులు నిద్రపోయిన నిద్ర చాలండి. ఇంకా మార్నింగ్ డే టైంలో అసలు పనుకోదు, అవునా కదా? చెప్పు మరి. నైట్ టౌల్ గైస్, నైట్ టౌలా అంటే గుడ్లు. సరే, నాకు అర్థం కాలే, వాళ్ళకి బాగా అర్థమై ఉంటుంది. టర్నింగ్ ఇస్తా. ఇంకా ఆమె అయితే వెళ్ళింది. మళ్ళీ ఇంకోసారి నిద్ర బావాలని చెప్పయింది. ఇంకో రౌండ్ వేసేస్తా. ఓకే. ఇంకా రమణి పాప అయితే వెళ్ళిపోయింది. ఇంకా నా పని నేను చేసుకోవాలి, నాకు తప్పదు కదా. నేను పనుకొని నిద్రపోతే ఎవరు చేస్తారు చెప్పండి. నాకు ఇలా ఫుల్గా డల్ అయిపోయినా, ఎందుకంటే నేను స్కిన్ అలర్జీ ఉంది నాకైతే. ఒక 13 రోజులు కంటిన్యూస్గా మెడిసిన్ వాడాను అన్నమాట. చాలా ఎఫెక్ట్ అయిపోయింది. అందువల్ల వీడియోస్ చేయలేకపోతున్నా. కానీ ఎలాగైనా చేయాలని డిసైడ్ అయ్యి ఈరోజు లాంగ్ వీడియో పెట్టాలని చేస్తున్నాను. ఒక చేతితో వాటర్ పట్టాలి, ఇంకో చేతితో ఫ్రైని అలా చేస్తూ ఉన్నా. ఇంట్లో ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయండి, చాలా బిజీగా ఉంటారు. మీరు ఏం చేస్తారు ఇంట్లో కూర్చొని అంటారు, కానీ ఈ పనులన్నీ ఎవరు చేస్తారు చెప్పండి? మాకే చాలా కష్టం ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకోవాలన్నమాట. పిల్లల్ని, ఇంకా హస్బెండ్ని, ఇంకా ఇంట్లో పనులు అన్నీ చక్కబెట్టుకోవాలి. మాకే చాలా కష్టం అన్నమాట. ఇంక తప్పదు, ఓపిక లేకపోయినా కాడికి మేము లేచి పని చేస్తేనే ఇంట్లో గడుస్తుంది. ఒక్క పూట ఉండకపోయినా ఎవరు పెడతారు చెప్పండి? మన పిల్లలకు మనమే కదా పెట్టుకోవాలి. ఇంకా పెద్ద అబ్బాయి అయితే టిఫిన్ తినేసి వచ్చేసాడు.
ఫేస్ చూపించమంటే చూపెట్టదు అబ్బాయి. క్యారెట్ ఫ్రైకి అయితే నేను తెల్లగడ్డలు దంచి వేస్తున్నాను. ఎంతసేపు చేసినా పని అవ్వట్లేదు, టైం మాత్రం అయిపోతుంది ఫాస్ట్గా. డే మొత్తం ఇలా గడిచిపోతుంది అన్నమాట. ఈ మధ్య సడన్ గా మా వాళ్ళకి బాగా సిగ్గొచ్చేసింది. కెమెరా ఆన్ చేస్తే చాలు ఫేస్ కనపడకుండా చేతులైతే అడ్డం పెట్టేసుకుంటున్నారు. నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఇంకా టిఫిన్ చేస్తున్నాడు, అప్పుడు కూడా చేయి అడ్డం పెట్టేస్తాడు. వాడికి తెలియదు కెమెరా అట్టు పెట్టానని కూడా. వాడు భయం వాడిది, అలా ఉన్నాడు వాడి పరిస్థితి అయితే అట్లా ఉంది. ఇంకా నేను మజ్జిగ చేస్తున్నా. రోజు మార్నింగ్ అయితే చెరకు గ్లాస్ ఇచ్చి పంపిస్తాను అనమాట. మనం పాతకాలం అయితే మజ్జిగని ఒక గుంజ కట్టి ఇలా తాడుతో ఇలా అనేవారు. ఇప్పుడు అలాంటివన్నీ లేవండి. పాలే మంచిగా పోయట్లే. మంచి పాలు ఎక్కడ దొరుకుతున్నాయి? ఇంక ప్యాకెట్ తెచ్చుకొని చేసుకోవాలా. మేమైతే ఒక అంకుల్ తెస్తాడు, 1/2 లీటర్ పెంచుకుంటా. ఈరోజైతే మజ్జిగ చేశాను అనమాట. ఈ చేస్తుంటే పాత రోజులు గుర్తుకొస్తున్నాయి నాకైతే. మా వాడితే చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాడు ఇంట్లో, ఫేసే చూపెట్టలేదు. చిన్నవాడు చూస్తే ఇలా ప్రశాంతంగా పనుకుంటాడు. ఆటో వచ్చేటప్పుడు లేస్తాడు వాడు. చూడండి ఎలా నిద్రపోతున్నాడు. ఇది మా ఇంట్లో పరిస్థితి అయితే ఇలా నడుస్తుంది డైలీ. ఇంక బుక్స్ పెట్టుకొని అలా విడిగా రెడీ అయిపోతున్నాడు. బాయ్ కూడా చెప్పవా? పెద్ద అబ్బాయి ఆటోలు వెళ్ళేవాడు, కానీ ఇప్పుడు పెద్దోడు అయిపోయినాడంట. సైకిల్ వేసుకు వెళ్తా అన్నాడు స్కూల్కి. సరే ఇంక వాడు మాట మనం ఎందుకు కాదని అలాగే వెళ్ళమని చెప్పాము. ఇంకా తీసాడు వాహనాన్ని. పైన చూసాడు, పైన కెమెరా ఉందని చెప్పి మళ్ళీ వాడు ఏం చేయాలి వాడికి అర్థం కావట్లా. ఏంది మమ్మీ ఇలా సంపేస్తుంది మమ్మల్ని అనుకుంటున్నాడు. పూలు కావాలరా నాకు. ఇంకా టిఫిన్ కి అమౌంట్ ఇచ్చాను, చేంజ్ ఇంకా వాడు పాకెట్లోనే పెట్టేసుకున్నాడంట. సరే నాకు కావాలి ఇచ్చి వెళ్ళిపో అని చెప్పాను. సరే కిందకు వచ్చి తీసుకోమన్నాడు. ఇంకా కిందకి వెళ్ళాను అనమాట నేను. మా వాళ్ళు బాగానే వీడియోలు చేసేవారు, కాకపోతే ఎవరు ఏమన్నారు తెలియదు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో. కానీ ఇప్పుడు అస్సలు వీడియోలోకి రావట్లేదు, ఫేస్ చూపించట్లేదు. అమౌంట్ అయితే తీసుకున్నాను. మళ్ళీ చిన్న రూమ్ లోకి పోయేవాడు పరిస్థితి చూడండి ఎలా ఉందో. 4 days నుంచి సరిగ్గా అన్నం తింటే హెల్త్ బాగాలేదు వాడికి. అందుకే వాడిని అంతగా నేను బలవంతం ఏం చేయను దేంట్లో అయినా. మా ఇంట్లో నాకు చిన్నవాడికి ఎప్పుడు లేజీగా ఉంటుంది. ఏం చేయాలి మేమిద్దరం నాకే అర్థం కాదు. మళ్ళీ వాడు బెడ్రూమ్లో కాసేపు పనుకుంటాడు, మళ్ళీ అదేం మంకులు సోఫాలో కూడా కాసేపు పనుకోవాలా. అంతే వీడికి కూడా సిగ్గు వచ్చేసింది ఈ మధ్య. కెమెరా ఆన్ చేస్తే వాడు కూడా ఫేస్ చూపించట్లేదు. అదిగో ఇట్లుంది మా ఇంట్లో. పెద్ద ఆయన పోయినాడు, ఇంక చిన్న ఆయన పంపించాలా. ఇంక క్యారెట్ ఫ్రై అయితే రెడీ చేశాను కదా, ఆ క్యారెట్లో రైస్ కలిపి ఇలా పెట్టేస్తాను. ఒక బాక్స్ అయితే క్యారెట్ ఫ్రై, ఇంకొక బాక్స్ పెరుగన్నం కలిపి పెట్టేస్తాను అనమాట. అది కూడా ఒక్కొక్కసారి తింటాడు, లేదంటే అట్లే తీసుకొస్తాడు చిన్న అబ్బాయి. పెద్ద అబ్బాయి ఏది పెట్టినా తింటాడు, వద్దన్నాడు. వీడికి ఏం నచ్చవు. ఆటో వచ్చేసింది, ఇంకా హడావుడి అయిపోయింది మా పని. చిన్నోడు ఎట్టపోయినాడు, అసలు అడ్రస్ లేడు. ఇదండి ఈ లంచ్ బ్యాగ్స్, ఇదో రెడీ చేయాలా. ఉదయాన్నే నా పరిస్థితి హడావిడిగా ఉంటుంది. ఆటో వచ్చేసింది, ఇంకెళ్ళిపోతున్నాడు అనమాట. అనుకోకుండా నా వీడియోలోకి 2 అతిథులు అయితే వచ్చారు. ఆల్రెడీ ఫస్ట్ అతిథి అయితే మీరు చూశారు. సెకండ్ అతిథి అయితే ఇతను ప్రీతం గారు. కాలేజ్కి వెళ్తున్నాడు కొత్తగా, ఫస్ట్ డే. ఒక బుక్ తీసుకున్నాడు అంట. ఓ దగ్గర అసలు పెళ్ళే ఉండవు. చూడండి ఆటో వచ్చింది, చిన్నోడైతే వెళ్ళిపోయినాడు స్కూల్కి. ఇంకా నాకు ఇంట్లో పని ఉంది, చేసినంత పని ఉంటుందండి. చూడండి ఇంకా రమణి పాప అయితే ఈ వీడియో తీసింది ఇప్పుడు ప్రస్తుతానికి. ఇంకా అక్క తాంబూలానికి పిలిచింది అన్నాను కదా, శ్రావణ శుక్రవారం ఇంక వెళ్ళాలి. అందుకని నేను రెడీ అయిపోయినా. ఇట్లా ఈ రెడ్ శారీస్ ఎందుకు కట్టుకుంటున్నానంటే అమ్మవారికి ఇష్టం అని. ప్రతి పూజకి రెడ్, ఇంకొక శారీ ఉంది, అది ఇది తిప్పించి కట్టేసుకుంటున్నా. ఇది చూడండి, ఇది తాంబూలం ఇచ్చింది అక్క, బ్లౌజ్ అయి పెట్టి. ప్రసాదాలు కూడా ఇచ్చింది. తీసుకొని వచ్చేసాను. ఇంట్లో నాకు పూజ ఉంది. ఇంకా
ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇంకా అక్క దగ్గరికి వెళ్ళిపోయి లేట్ అవుద్దని వాళ్ళకి ముందు తాంబూలం తీసుకొచ్చి తర్వాత చేసుకుందామని చెప్పేసి వెళ్ళాను. ఇంకా ఇంట్లో పూజ అయితే స్టార్ట్ చేసేసాను. నేను ఇప్పుడైతే అమ్మవారి కోసం ఒక సాంగ్ అయితే పాడుతున్నాను, మీరైతే భయపడొద్దు. మహాశక్తి మణి ద్వీప నివాసి ఉల్లోకాలకు మూల ప్రకాశి. అంతలోపు ఇంటి ముందుకైతే గోమాత వచ్చిందనమాట. ఇంకా పూజ చేద్దామని వెళ్ళిపోయినా. ఈ శ్రావణ శుక్రవారం మామూలు డేలో అయినా గోకు పూజ చేస్తే చాలా మంచిది. ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారంట. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చింది అన్నమాట. పొంగలి, పులిహోర, వడ.